ఎన్టీ రామారావు గారు ఎండోమెంట్ యాక్ట్ అని తీసుకొచ్చాడు. చల్లాకొండయ్య కమిషన్ వేసి దాని నుంచి ఆయన ఎండోమెంట్ యాక్ట్ లో చాలా అంశాలు వివాదాస్పదమైనాయి ఆ రోజుల్లో. అంటే పూజారి గారి అబ్బాయి పూజారి అవటం అనేది నడిచేది, అది కట్ చేశాడు ఎన్టీఆర్. ఆయన వేదిక్ యూనివర్సిటీ పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా చేశాడు అప్పుడే ఎన్టీఆర్. ఈ వేదిక్ యూనివర్సిటీలో అందరికీ చదువుకునే అవకాశం కల్పించి వేదం నేర్పించి అర్చకులుగా రిక్రూట్ చేయాలన్నది ప్రోగ్రాం. జోగులాంబ గుడి ఉంటుంది కదండి, ఎక్కడ అలంపూర్, ఆ ఊళ్ళోనే ఒక నరసింహస్వామి గుడి ఉంది. ఆ నరసింహస్వామి గుడిలో భీమసేనాచారి అని ఒక అర్చకుడు ఉండేవాడు అప్పుడు. ఆయన ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా గర్భగుడిలో గంటకి ఉరేసుకుని చనిపోయాడు. ఆ టైంలో ఆలయ పరిరక్షణోద్యమం అనేది ఒకటి మొదలు పెట్టారు అర్చక వ్యవస్థ నుంచి. ఈ ఆలయ పరిరక్షణోద్యమానికి సెంటర్ గా మారింది చిలుకూరు బాలాజీ టెంపుల్. చిలుకూరు ఆలయానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చినటువంటి సౌందరరాజన్ గారు. యాక్చువల్ గా ఈయన అర్చకుడు కాదు, అర్చక కుటుంబమే. ఉస్మానియా యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా రిటైర్ అయినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. గవర్నమెంట్ గుళ్ళోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక డిజైన్ చేశారు. ఆ డిజైన్ లో భాగంగా ముందు హుండీని తీసి బయట పారేసి మేము భక్తుల దగ్గర నుంచి ఏ రకమైనటువంటి కానుకలు స్వీకరించాం. భక్తులు కొబ్బరికాయ తెచ్చుకుని అక్కడ కొట్టి 2 చెప్పులు వాళ్ళే తీసుకెళ్లిపోవటం, ఇలాంటి నిబంధనలు పెట్టారు. అలాగే పార్కింగ్ ఫీజులు తీసుకోవటం ఇలాంటివి కూడా ఏమీ ఉండవు చిలుకూరులో. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది చిలుకూరు నుంచి మొదలుపెట్టాడు ఆయన. వైఎస్ మొదలైనప్పుడు ఆయన అక్కడ గుడి ముందు నిలబడి ఒక వాగ్దానం చేసాడు వాళ్ళకి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే మేము సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఎండోమెంట్ యాక్ట్ కేసుకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కంటెస్ట్ చేయం. అక్కడ ఒక మహిమ ఉంది చిలుకూరు బాలాజీకి అనేది ఒకటి ఈ దేవాలయ పరిరక్షణోద్యమం నుంచి ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఆయన ఒక సిద్ధాంతం చెప్పేవాడు, దేవుడిని దేవుడిగానే చూడండి, దేవుడిని కాంట్రాక్ట్ బేసిస్ లోకి మార్చకండి. అంటే మేము అమౌంట్ కట్టేస్తే ఇంటికి తీసుకొచ్చి దర్శనాలు చేయిస్తాం దాకా తీసుకెళ్లిపోతున్నారు, ఇది తప్పు. దేవుడి ముందు అందరూ సమానమే, ఎవరైనా సరే ఆ క్యూలో నిలబడి రావాల్సిందే, కలెక్టర్ అయినా బంట్రోత్ అయినా డ్రైవర్ అయినా సరే. ఇందులో ఈ ఐటీ పుంజుకుంటున్న టైంలో ఈ అమెరికాకి వెళ్ళటం కోసం వీసా కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఒకసారి దేవుడి ముందు ఉంచి 2 అక్షంతలు అక్కడ దాని మీద కూడా వేసేసి కుంకం పెట్టేస్తే అలా వీసాలు వచ్చేసేవి. అంటే వీసాలు మామూలుగానే వచ్చేవి. నెమ్మదిగా వీసా గాడ్ గా, వీసా దేవుడిగా ఆయన మారాడు. ఈ మధ్య ఆయన కుమారుడి మీద దాడి జరిగింది. ఇది ఆలయాన్ని ఎవరైతే నిర్మించారో వాళ్ళు హస్తం ఏమైనా ఉందా ఈ దాడి వెనకాల అని కూడా ఒక స్పెక్యులేషన్ నడిచింది.